హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సయ్యద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే అర్ధ అనా, హాఫ్ అనా జమి ఇది వచ్చేసి ఈ హాఫ్ అనా అనేది మన హైదరాబాద్ ఒకప్పుడు స్టేట్గా ఉండేది. అంటే ఓన్లీ జస్ట్ ఆ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ పేరుతో ఉండేది. సో అప్పుడు ఆ టైంలో ఈ కాయిన్ అనేది ఇష్యూ చేశారు. ఎవరు ఇష్యూ చేశారంటే కనుక మనకు మీర్ ఉస్మాన్ అలీ, ఆ టైంలో ఉండే కింగ్ ఆయన ఈ కాయిన్ అనేది రిలీజ్ చేశారు. ఈ కాయిన్ ఇయర్ వచ్చేసి అంటే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము 1332 నుంచి 1348 ఈ కాయిన్ అనేది సర్క్యులేషన్లో ఉండేది. ఇంకొకటి వచ్చేసి మన క్యాలెండర్ ప్రకారం, మాకేందయ్యా, మాకు నార్మల్ క్యాలెండరే అర్థం కాదు, ఇది ఇస్లామిక్ క్యాలెండర్ ఏమర్థమవుతుంది అనే వాళ్ళకు 1914 నుంచి 1930 అనేది ఈ మధ్యలో అనేది ఈ కాయిన్ అంటే మన వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. సో దీని వాల్యూ చూసుకున్నట్టయితే అర్ధ అనా అంటే ₹1 32 వంతు, అంటే 1/32, అంటే ₹1 వచ్చేసి 32 వంతు. అర్థమైందా? సో ఇది ఇంకా మనం దీని మెటల్ చూసుకున్నట్టయితే బ్రాంజ్ వెయిట్ చూసుకున్నట్టయితే మనకు 11.6 గ్రామ్స్ వస్తుంది. సైజ్ 30.5 mm, థిక్నెస్ 2.0 mm వస్తుంది. సో మనకు కాయిన్ను చూసుకున్నట్టయితే మీకు కొద్దిగా ఇది టోటల్ ఉర్దూలో ఉంటుంది కాబట్టి కొద్దిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఇది మీరు దీన్ని మనకు కొన్ని నెంబర్స్ అనేవి ఉంటాయి. ఈ కాయిన్ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ప్రీవియస్గా మనం ఒకటి వీడియో చేసాం మనము. ఆ కాయిన్ మీరు ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాతనే చూడండి, లేదంటే కనుక నేను మీకు ఐ కార్డులో ఇస్తాను, టాప్లో మీకు కనబడుతుంది కదా, అక్కడ ఐ కార్డులో ఇస్తాను నేను. అక్కడైనా కానీ మీరు ఫస్ట్ ఆ వీడియో చూసైనా కానీ ఈ వీడియో చూడండి. మీకు అప్పుడు ఎందుకంటే కానీ ఆ వీడియో ఎందుకు చూడమంటాను అంటే కనుక మీకు అక్కడ నేను నెంబర్స్ గురించి చెప్పాను. నేను ఆ 1 నుంచి 9 వరకు ఏ నెంబర్స్ వస్తాయి కానీ మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ మీకు అర్థమవుతుందని. సో ఆ వీడియో ఎందుకు చూడాలి అని మీరు అనుకుంటున్నారంటే కనుక అది చూశారంటే కనుక ఒకవేళ మీ దగ్గర కాయిన్ ఉందంటే అది ఏ ఇయర్ది అనేది మీకు అర్థమవుతుంది. సో అది ఫ్రెండ్స్. ఇంకా మనము మ్యాటర్లోకి చూసుకున్నట్టయితే ఈ కాయిన్ వచ్చేసి మనకు ఇక్కడ మీరు కాయిన్లో మార్కు చేశా కదా, మీకు ఇక్కడ మీకు కాయిన్ మార్క్ చేసి చూపిస్తాను కదా, అది వచ్చేసి 92 అని ఉంటుంది. ఒక కాయిన్కి మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో అక్కడ పైన మనకు 92 అనేది ఉంటుంది. కింద కాయిన్ కింద వచ్చేసి మనకు ఇయర్ ఉంది. ఈ కాయిన్ వచ్చేసి మనం చూసే కాయిన్ 1348 కాయిన్. అంటే మీకు ఇస్లామిక్ ఇయర్ ప్రకారం అక్కడ ఉండేది ఇస్లామిక్ ఇయర్ ప్రకారమే ఉంటుంది. సో అది. ఇంకా మనకు ఉర్దూలో మనం మెయిన్గా చూసుకున్నట్టయితే అక్కడ మొహమ్మద్ అని, కింద వచ్చేసి నిజాం అసఫ్ జా అని ఉంటుంది. సో మన కాయిన్ ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే సర్కిల్ లోపల మనకు హాఫ్ అనా అని, ట్రక్ అట్ ఫర్ఖందా బన్యాద్ హైదరాబాద్ ఇన్ ద 3rd year ఆఫ్ ట్రాకిల్ ప్రాస్పరిటీ అని మనకు ఉర్దూలో ఉంది. ఉర్దూలో ఉంది అంటే కనుక మీరు అదే ఉర్దూలో ఉంది అనుకున్నారు. ఆ ఉర్దూని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి నేను ఇక్కడ చెప్తున్నాను నేను. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా మీరు ఈ కాయిన్ మన వాల్యూ చూసుకున్నట్టయితే కండిషన్ వైజ్ మనకు 150 నుంచి 400, 150 నుంచి 400 వరకు మీరు ఈ కాయిన్ అనేది తీసుకోవచ్చు. సో కొన్ని మనకు హైదరాబాద్లో కానీ కొన్ని చోట్ల కాయిన్స్ అనేటివి ఇట్లా కింద వేసి సేల్ చేస్తూ ఉంటారు. అందులో కొన్ని కాయిన్ వచ్చేసి తక్కువ రేట్లో దొరకాలి అంటే ఆ దొరికే కాయిన్ వచ్చేసి ఎక్కువ సర్క్యులేషన్లో ఉంటుంది. అంటే ఎక్కువ సర్క్యులేషన్లో ఉండే కాయిన్ వచ్చేసి మనకు తక్కువ రేటుకి వచ్చేస్తుంది. తక్కువ సర్క్యులేషన్లో ఉండే కాయిన్ మనకు ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అది కొన్ని యాంటిక్ పీస్ అంటారు కదా, అట్లా మనకు తక్కువ అయ్యే కొద్దీ వచ్చేసి దాని వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అది మీరు మైండ్లో పెట్టుకొని ఏదైనా కానీ కాయిన్ తీసుకోవాలనుకుంటే కానీ దాన్ని బట్టి మీరు వాల్యూ
చేసుకోవచ్చు. సో ఇది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చింది